జస్ట్ ఒక 2-3 days అయింది అనుకుంటా. ముఖ్యమంత్రి పీఠం విషయాన్ని, ఆ సీఎం పవర్ షేరింగ్ అంశాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని మాట్లాడుకుంటాము అని చెప్పి, కానీ దాన్ని డినై చేయలేదు, ఎక్కడ ఖండించలా. అసలు ముఖ్యమంత్రి పదవి ప్రస్తావన లేనే లేదు అని చెప్పి ఆయన డినై చేయలేదు కదా. అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సార్ నన్ను ఒక 2 నిమిషాలు ఇస్తే మీకు క్వశ్చన్ నేను చెప్తాను ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. ఓకే, మీరు చెప్పింది ఓకే, ఆ రోజు నేను కూడా విన్నాను. మరి అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? సరే, ఏం మాట్లాడినా వాళ్ళు జనసేనలు పార్టీ గురించి ఎక్కువ నేను మాట్లాడినా కూడా తప్పు పొరపాట్ల ఫీల్ అవుతారు. బట్ ఒక లైన్ చెప్పేసి మిగతా సబ్జెక్ట్ లోకి వెళ్తా. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నా పొత్తులను ఎవరైనా ప్రశ్నిస్తే మీరంతా వైసీపీ కోవర్ట్లు, మీరంతా వైసీపీకి అమ్ముడుపోయినట్టు అన్నాడు ఆయన. ఏంటి, పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇచ్చేది, పిచ్చిగా పనిచేసేది ఎవరు సార్? ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు, జన సైనికులే కదా. సరే, మీరు తప్పో పొరపాటో చేశారో ఒక అనుమానం జన సైనికులు కలిగి ఉండొచ్చు కాక, ఎవరైనా నోరిపి ప్రశ్నించి ఉండొచ్చు కాక, ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైనా సామాన్య కార్యకర్త ప్రశ్నిస్తే వైసీపీకి అమ్ముడుపోయినట్టే ఆయన ఎలా డిక్లరేషన్ కి కన్ఫర్మేషన్ వస్తాడు? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు లైనే కరెక్ట్ అయినట్టయితే మరి ఇన్నాళ్ళ పాటు మా మీద పడేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడిన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వ్యక్తి చంద్రబాబుకి అమ్ముడుపోయాడని. సో అమ్ముడుపోయాడు అన్నప్పుడు మరి మమ్మల్ని చెబుతూ కొడతా అన్నారు. మీరు అన్నట్టు మీ వాళ్ళు అమ్ముడుపోతే మీరు చంద్రబాబుకి అమ్ముడుపోయినట్టే, లేదా మీరు మమ్మల్ని చెబుతూ కొడతా ఉన్నట్టు మీ వాళ్ళు మిమ్మల్ని చెప్తూ కొట్టాలి. అయితే అదైనా ఉండాలి, లేదా ఇదైనా ఉండాలి. అంతే తప్ప నేను అన్నదే ఒప్పు, ఎదురు అన్నదల్లా తప్పు అంటే అది కాదు కదా. రాజకీయం అనేటప్పుడు లాజిక్ గా, టెక్నికల్ గా కూడా మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. తర్వాత కిరణ్ గారిని చెప్పానండి, బట్ నేను 2 అంశాలు చెప్పి ముగిస్తాను. ఇందాక సోదరులు కిరణ్ గారు మాట్లాడుతూ ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒప్పు అయిపోతాయో ఇంకోటి అయిపోతాయో మారుస్తున్నారు, అది వేరే విషయం అన్నారు. బట్ నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను, ఇదే మీ పార్ట్నర్, ఎవరో మీ పార్ట్నర్, మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? దళితులు మార్చారని అన్నారే. పాయకరావుపేటలో ఉన్న మీ పార్ట్నర్ పార్టీ అయిన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారిని పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? జవహర్ గారిని కొవ్వూరు నుంచి తిరువురుకి ఎందుకు మార్చారు? ఇదే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో, ఓసారి అనకాపల్లి, చోడవరం, ఏది భీమిలి, విశాఖ, ఉత్తరం, ఇన్ని నియోజకవర్గాలు ఎందుకు మారాడు? సో వీళ్ళంతా ఓ నియోజకవర్గంలో ఉంటే పాపాత్మలు, మరో నియోజకవర్గం మారితే పుణ్యాత్మలు అయిపోయాడని మీ పార్ట్నర్ లెక్కల్లో అనుకుంటున్నారేమో. మీరు అడిగి దానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయంటే టీడీపీ సభ్యులు లేడు కాబట్టి, వాళ్ళ పార్ట్నర్ పార్టీ కాబట్టి వాళ్ళని అడుగుతున్నా. ఫైనల్ గా ఒక విషయం, ఇందాక అన్నారు ఏ విశ్వసనీయ సమాచారాలు ఎలా వచ్చేస్తే విశ్వసనీయ సమాచారాలు ఇదిగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి కేంద్ర ఇంటెలిజెన్స్ లో ఉన్న ఉన్నతాధికారులు ఏ రకంగా విశ్వసనీయ సమాచారం చెప్పేస్తున్నారో మాకు మీరిద్దరు కూర్చున్నప్పుడు ఆ రకంగా విశ్వసనీయ సమాచారం వచ్చేస్తూ ఉంటది. ఎవరి లాజిక్ లేకుంటే మీరు చేస్తే లాజిక్, మేము చేస్తే మ్యాజిక్ అంటే పప్పులు ఉడకో. కాబట్టి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, మీరు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారా ప్రశ్నించలేదా అన్న ప్రశ్నని సూటిగా సంధించారు. దానికి నేను సమాధానం చెప్తాను. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు పొరపాటున ప్రతిపక్ష పాత్ర అన్నారు. మీకు ఎక్కడ ప్రతిపక్ష హోదానే లేదు రాష్ట్రంలో. మరి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, మీరు ప్రతిపక్ష పార్టీయే కదా అసలు. అయినా సరే ఏదో రాజకీయ పార్టీగా అన్ని చోట్ల కొన్ని చోట్ల నామినేషన్ వేసి రాజకీయ పార్టీగా గుర్తింపు, యు ఆర్ నాట్ అపోజిషన్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అయితే 2014 నుంచి 19 మధ్యలో మీరు చంద్రబాబు నాయుడు తిట్టారని మేము అంటున్నప్పుడు, గతంలో బలంగా మమ్మల్ని ప్రశ్నించినట్టు చంద్రబాబును ప్రశ్నించలేదు అన్నందుకు ఆ రెండింటినీ కలిపి ఒక కాడిని కట్టే ప్రయత్నం జనసేన ప్రతినిధి చేశారు. నేను చెప్తున్నా, ఎప్పుడైతే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తుందో, ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు, ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తుంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ప్లస్ అవుతాయి అనుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ టక్కిమంటూ కాల్ షీట్లు క్యాన్సిల్ చేసుకొచ్చి పొలిటికల్ కాల్ షీట్లు ఇచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళేవాడు. ఉన్నప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు. ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, ఒక నిమిషం డైరెక్ట్ గా ఆన్సర్ చేయండి. మీరు 2014 ఎన్నికలకు ముందు మేలో జరిగాయి అనుకుంటా 2014 ఎన్నికలు, అంతేగా? ఏప్రిల్ 14 కూడా ఏప్రిల్ 7th or 11th. ఓకే, ఏప్రిల్లో. కరెక్ట్గా డిసెంబర్ నుంచి, అంటే ఈ టైం నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు కూడా అన్ని సర్వేలు, జాతీయ సంస్థలు కూడా, జాతీయ మీడియా సంస్థలు కూడా వైసీపీకి ఎడ్జ్ ఇచ్చాయి. అప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా హడావుడి చేశారు. మీ పార్టీ నాయకులు కూడా ఇంక జగన్ అధికారంలోకి వచ్చేస్తున్నారు, వైసీపీ అధికారంలోకి వచ్చేస్తున్నారు అని చెప్పి. అనూహ్యంగా మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ టీడీపీ బీజేపీ కూటమికి బయట నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ మొత్తం ట్రెండ్ అంతా మారిపోయింది. జస్ట్ నాకు తెలిసి 2% కంటే తక్కువ ఓట్ షేర్తోనే అప్పుడు వైసీపీ అధికారాన్ని పోగొట్టుకుంది, అధికారంలో రాలేకపోయింది. కాబట్టి
ఇప్పుడు అటువంటి సీన్ ఏదైనా రిపీట్ అవుతుందనే భయం వైసీపీలో లేదా? ఎందుకు అంటే సార్, ఒకటి. రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఫలితాలు ఒక రకంగా ఉంటాయి, రెండు కలిసి పోటీ చేసినప్పుడు ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు 2014 అదే కదా జరిగింది. మీరు చెప్పినటువంటి 2014 సెనారియో అనేటువంటిది 100% రైట్. బట్ అక్కడ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ అంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీ ఒక అధినేతగా ప్రజల్లోకి వచ్చాడు. సినిమా చరిష్మా, చంద్రబాబు నాయుడు అనుభవం అనేటువంటి ఒక మాట, మోడీ గారి యొక్క వేవు, ఈ మూడు కలయికతో పాటు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ లాంటి మరో 2 అంశాలు, అంటే ఈ 5 అంశాలు కలగలిపి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయాన్ని 1.68% లో అడ్డుకోవడం జరిగింది. మేము ఆ రోజు అధికారాన్ని కోల్పోయాం. బట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలిస్తారు, తన తండ్రి పాలన చూసే ఓటేయమని అడిగే పరిస్థితి తప్పితే తన యొక్క పరిపాలన చూసి ఓటేయమని అడిగే పరిస్థితి అప్పటికి లేదు. బట్ ఈ రోజు ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి పదంలో నడిపించిన విధానాన్ని, ప్రభుత్వాన్ని, ఏదైతే అవినీతి రహిత పాలనని, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014 ఫ్రెష్ క్యాండిడేట్ కానీ 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, నిన్న కాక మన తెలంగాణలో పోటీ చేసి ఓడిపోయిన, డిపాజిట్లు రానటువంటి వ్యక్తి. సో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయం అనే పూజకు పనికిరాని పువ్వుగా రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినంత మాత్రాన మాకేం తరిగిపోయేది లేదు, అరిగిపోయేది లేదు. వాళ్ళిద్దరూ మొదటి నుంచి ఒకటే అన్నాం. ఈ రోజు ఆ రాజకీయ ముసుగు తీసేసి నిస్సిగ్గుగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళకి సరైనటువంటి బుద్ధి ప్రజలు చెప్తారని పూర్తి విశ్వాసం మాకుంది. ఇన్నాళ్ళు మీరు ఏమన్నారంటే, మా నమ్మకం దేవుడి దీవెనల మీద. ఇన్నాళ్ళు రాజీవ్ గారు మీరు ఇన్నాళ్ళు ఏమని ఎద్దేవా చేశారంటే, అదిగో దత్తతండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్ళిపోతూ ఉన్నాడు ప్యాకేజీ కోసం అని చెప్పి అది ఇది మాట్లాడారు మీరు. మరి నేను చంద్రబాబు నాయుడు గారే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి, దేశ రాజకీయాల్లో వేళ్ల మీద లెక్కబడ్డగలిగిన ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి, 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి, మరి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారు కదా. మీరు పవన్ కళ్యాణ్ లైట్ తీసుకోవచ్చు, కానీ చంద్రబాబు లైట్ తీసుకునే రైట్ మీకు లేదు. కాబట్టి అటువంటి వ్యక్తి, అటువంటి స్టేచర్ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారంటే మరి అర్థం చేసుకోవచ్చు కదా, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్, వాట్ ఈస్ దాన్ని ఏమంటారు, పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేది. సార్, ఒకటి, ఇప్పుడు ఇండివిజువల్ గా ఎవరిని మాట్లాడినా, జనసేన ఇండివిజువల్ గా మాట్లాడినా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా, మేము లేకుండా జనసేన ఇండివిజువల్ గా వెళ్ళమనంటే ఒక సీట్ రాదని తెలుగుదేశం అంటది. మేము లేకుండా తెలుగుదేశాన్ని ఇండివిజువల్ గా వెళ్ళమనంటే ఈసారి తప్పితే తర్వాత భూస్థాపితం అయిపోతా అంటారు. వాళ్ళిద్దరు పొత్తు ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు, వాళ్ళ పార్టీల భవిష్యత్తు కోసం, వాళ్ళ నాయకుల భవిష్యత్తు కోసం పెట్టుకుంటున్నటువంటిది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అవసరానికి ఏ కాళ్ళన్నా పట్టుకోగలడు, అవసరం తీరాక జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టనోగలడు, జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టనోగలడు చంద్రబాబు నాయుడు అవసరానికి తీరాక. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. అవసరానికి ఏమో ఎన్టీ రామారావు గారు కాళ్ళు పట్టుకుని అవసరం తీరాక వెన్నుపోటు పొడిచి సీఎం అవ్వలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తి వాళ్ళ కొడుకు మీటింగ్కి వెళ్ళడం అవసరం కాబట్టి ఇంటికి వెళ్ళి ఉంటాడు. నిజంగా ఉంటే ఇద్దరిని బయటకు వచ్చి కనీసం ఎలక్షన్ 10 రోజుల ముందు, నేను 10 రోజులని టైం కూడా చెప్తున్నాను, ఎలక్షన్ కి 10 రోజుల ముందు పవన్ కళ్యాణ్ 6 నెలలు సీఎం సీట్ లో కూర్చోబెడతాను మొక్క చెప్పించుకోమని వీళ్ళకి ధైర్యం ఉంటే. నేను గత తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా నేను చెప్పాను, 8 సీట్లకి మద్దతు, ఆ 8 నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరున్నా మీరు పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేయని ఒక లెటర్, ఒక అనౌన్స్మెంట్ తెచ్చుకోండి అయ్యా మీరు వెళ్ళి చంద్రబాబు దగ్గర నుండి. ఇప్పుడు 8 నియోజకవర్గాలు అని మేము అడిగాం. అడిగితే కూడా ఇందాక సోదరుడు కిరణ్ గారు ఒక మాట అన్నారు, ఏమని, మాకెందుకు మీరు సలహాలు ఇవ్వడం, మేము పోతే మీకు సంతోషమే కదా అని. మిత్రుడా, ఒక మాట చెప్తాను, ఎవరైనా యువకులే కాబట్టి చూస్తూ బోర్లా పడి పళ్ళు రాలగొట్టుకుంటుంటే సాటి రాజకీయ పార్టీగా సలహా ఇచ్చాం తప్పితే, విజ్ఞప్తి చేసాం తప్పితే, మీరు పడితే మాకేటి, మునిగితే మాకేటి, తేలితే మాకేటి చెప్పండి. మీకు సాటి యువకులనే భావన, మీకు సాటి యువకుడనే భావన మాత్రమే కాదు, సాటి సామాజిక వర్గం అనే కూడా భావన కూడా ఉంది, నాకు అర్థం అవుతుంది. రైట్, బరాబర్ ఉంటాయి సార్ సామాజిక వర్గం పట్ల. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు కాడి మోస్తుంటేనే తట్టుకోలేకపోతుంది కామ సామాజిక వర్గం అంతా కూడా. రైట్ మాట్లాడదామండి. ఎందుకు మోయాల్సి వచ్చింది అనేది దాసరి కిరణ్ గారు చెప్తారు. నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. బుజ్జి గారు కాసేపు వెయిట్ చేయండి. చింతా రాజశేఖర్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆయన అనలైజ్ చేస్తారు ఈ అంశానికి సంబంధించి. చెప్పండి సార్. నమస్తే సహచర ప్యానలిస్టులకి, మీకు అలాగే వీక్షకులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఒక డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను నేను. చెప్పండి. ఎవరైనా సరే ఇతర పార్టీల వాళ్ళు నా మీద లైన్ దాటి మాట్లాడితే నేను వాళ్ళ అధినాయకులను అదే లైన్ దాటి మాట్లాడతాను. సో వాళ్ళ నాయకుల్ని తిట్టించుకోదలుచుకుంటే